కట్టుకొని వెళ్ళాడు. వెళ్ళి మాట్లాడటానికి వెళితే అతను కూడా అప్పుడు అంటున్నాడు, పాస్టర్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఏమంటున్నాడు? నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, నేనే వస్తాను నీ దగ్గరికి అన్నాడు. అన్న తర్వాత పాస్టర్ గారు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రే ఒక వింత వ్యక్తి వచ్చాడు అతని దగ్గరికి. ఎవరు వచ్చారు? వింత వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి తనను ఈడ్చుకొని పోతూ ఉన్నాడంట. ఆ వింత వ్యక్తి ఎవరో తెలుసా? మరణం. మరణం వచ్చిందంటే సాకులు చెప్పగలుగుతావా? పాస్టర్ గారు రేపు రాండి అని చెప్పొచ్చుగా మరణానికి, చెబుతావా? మరణం ఎప్పుడు కదిలించిద్దో తెలియదు. అది కదిలించక మునిపే, పాస్టర్ గారికి ఇప్పుడు కాదు రేపు రా, ఒక విశ్వాసకుడు ప్రార్థనకు వెళ్దామంటే ఇప్పుడు నాకు సమయం లేదు, నేను కొంచెం బిజీగా ఉన్నాను అంటారు. మంచిగా మారమని చెబుతుంటే సమాజం ఎలాగ చూస్తుందంటే మంచిగా బ్రతిక ఉండే తనలో